ఆంధ్రప్రదేశ్ సపరేట్గా విడిపోయిన తర్వాత ఇక్కడ టీడీపీ పార్టీ మొత్తానికే భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ అప్పట్లో మనకు బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ పాలించింది. అయితే ఆ కాలంలో టీడీపీ ఇక్కడ రావడం అంటే చాలా కష్టం. వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళ తీరుగా వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వరకే ఆగాలనుకుంటే ఒక రాష్ట్రం వరకే ఆగొచ్చు. ఇంకా ప్రధానమంత్రి అని ఏమన్నా అనుకుంటున్నారేమో, అందుకే అన్ని రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిరేమో చంద్రబాబు అని ఎందుకు అనుకోవద్దు మనం. ఈయన కూడా టీడీపీ బీజమే కదా, ఈయనేం కాంగ్రెస్ బీజం కాదు, బీఆర్ఎస్ బీజం కాదు. అన్ని పార్టీలు చుట్టొచ్చి ఫైనల్ గా ఆయన మాత్రం టీడీపీ బీజమే. టీడీపీలో నుండి వచ్చిన ముఖ్యమంత్రి ఈయన కాబట్టి టీడీపీ మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవోలు కూడా ఇప్పటికీ వ్యవహరిస్తున్నాయి. ఇంకా మన కాంట్రాక్ట్ బేస్లో ఇంకా ఐఏఎస్లు కూడా, రిటైర్డ్ ఐఏఎస్లు కూడా అందరు కూడా పేరుకే మనకి సపరేట్గా రాష్ట్రం వచ్చింది. కానీ పరిపాలన మాత్రం ఇప్పటికీ కూడా ఆంధ్ర పాలకులే ఇక్కడ తెలంగాణలో పాలన చేస్తున్నారు.